అౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వలికుల్లి అజ్లిన్ కితాబ్ వలికుల్లి కౌమిన్ హాత్. ప్రతి యుగానికి ఒక గ్రంథము, ప్రతి జాతిలో ఒక మార్గదర్శకుడిని పంపించాము. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని వల్ ఖౌమిహి. ప్రతి జాతి వద్దకు వారి ప్రవక్తలను వారు మాట్లాడే భాషలోనే పంపించాము, వారికి విషయం స్పష్టంగా అర్థం కావడానికి అని పురాణ గ్రంథంలో సృష్టికర్తన దైవం సెలవిస్తున్నాడు. మరి ధర్మం అనేది దేవుని రచన, మానవ రచన మనం పరిశీలించినట్లయితే ధర్మం అనేది మానవుడు రాసుకున్నది ఎంత మాత్రము కాదు. ధర్మశాస్త్రము దేవుని తరపు నుంచి అవతరించినటువంటి ఆకాశ గ్రంథాలు మాత్రమే. ఏ విధంగానైతే మానవుడు తను తయారు చేసిన వస్తువుకు, ఉదాహరణకి ఒక ఏదైనా మొబైల్ ఫోన్ కానివ్వండి, ఒక టీవీ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ఒక పుస్తకం వస్తుంది. ఆ వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలి, ఆ వస్తువుని ఏ విధంగా వాడాలి, వీటన్నిటిని గురించి కూడా దాంట్లో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహతాలా మానవుణ్ణి సృష్టించిన తరువాత ఆయన యొక్క జీవన విధానాన్ని నిర్ణయించాడు. ఏ కాలానికి ఎంత జ్ఞానం అవసరమో ప్రవక్తలకి వహీ ద్వారా, సంకేతము ద్వారా, జిబ్రయిలు దూత ద్వారా సందేశాన్ని అందజేస్తా వచ్చాడు. కాలానుగుణంగా కొన్ని విషయాలు మార్పు చేర్పులు అయినప్పటికీ కూడా ఒక ప్రవచనము రద్దు చేసినా, మరిపింపజేసినా దాని స్థానంలో దానికంటే ఉత్తమమైన ప్రవచనాన్ని అవతరింపజేస్తానని చెప్పి సృష్టికర్త దైవం సెలవిస్తున్నాడు. మరి ఇప్పటికీ ఎన్నో ఆకాశ గ్రంథాలు ఈ భూమి మీద అవతరింపజేయడం జరిగింది. ఉదాహరణకి 1,24,000 మంది ప్రవక్తలు, వారిలో కొంతమందికి ధర్మశాస్త్రాలు ప్రసాదించబడ్డాయి. వారికి సహాయకులుగా కొంతమంది ఆ సందేశాన్ని జనాల్లో చేరవేసే ప్రయత్నం, ప్రజల్లో చేరవేసే ప్రయత్నం చేశారు. కానీ ఎంతమంది ప్రవక్తలు వచ్చినా, ఎన్ని ధర్మశాస్త్రాలు వచ్చినప్పటికీ కూడా వారికి ఇచ్చినటువంటి బేసిక్ సిద్ధాంతం అనేది ఒక్కటే. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, మానవులంతా ఒక్కటే. ఆ సృష్టికర్త అయిన దైవాన్ని తప్ప ఇంకెవరిని కూడా మీరు ఆరాధించకూడదు అని చెప్పి ధర్మశాస్త్రాలను అవతరింపజేయడం జరిగింది. మరి యేసుకి ఇచ్చినటువంటి ఇంజీలు ధర్మశాస్త్రము కానివ్వండి, మోషేకి ఇచ్చినటువంటి తౌరాతు ధర్మశాస్త్రము కానివ్వండి, దావీదుకి ఇచ్చినటువంటి జబూరు గ్రంథము కానివ్వండి, ఇంకా ఇబ్రాహీముకి సలాముకి ఇచ్చినటువంటి సహీఫాలు కానివ్వండి, తౌరాత్ అయినా, ఇంజీలైనా, జబూరైనా, ఇంకా మనకు తెలియకుండా వలికుల్లి అజ్లిన్ కితాబ్ వలికుల్లి కౌమిన్ హాత్ అన్నాడు. అంటే ప్రతి జాతిలో ఒక మార్గదర్శకుడిని, ప్రతి యుగాన్ని ఒక గ్రంథాన్ని అవతరింపజేశాను అన్నాడు. ఇంకా సంస్కృతంలో అయితేనే, అరామికులో అయితేనే, హిబ్రూలో అయితేనే, ఎక్కడ బుద్ధిస్ట్లో అయితేనే, ఎక్కడ ఎన్ని ధర్మశాస్త్రాలు అవతరించాయో అన్నిటిలో కూడా ఒక విషయం మాత్రం మార్పు చేర్పులకు గురి కాలేదు. ఆ విషయం ఏమిటంటే సృష్టికర్త అన్న దైవం ఒక్కడే. ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి, మీరంతా కూడా సోదర భావంతో మెలగండి. విశ్వసించేవారు స్త్రీలైనా పురుషులైనా వారు సత్కార్యాలు చేస్తే కనుక వారికి స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఎవరైతే అవిశ్వాసానికి పాల్పడతారో వారు నరకానికి వెళతారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కులమతాల ప్రస్తావన అనేది ధర్మంలో ఎంత మాత్రము లేదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆ ఎక్కువ తక్కువ అనేది అతని యొక్క ఆచరణతోనే దేవుడి దగ్గర శ్రేష్టమైన వాడు మనిషి అనేవాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞాపాలన చేస్తాడో, ఆయన విధించిన హద్దులకు కట్టుబడి ఉంటాడో, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితాన్ని గడుపుతాడో అతను మాత్రమే రేపు సాఫల్యం పొందుతాడు. మరి
ప్రవక్త కుమారుడైనా, ప్రవక్త తండ్రి అయినా, ప్రవక్త బాబాయ్ అయినా, ఎవరైనా సరే విశ్వసించి మంచి పనులు చేసిన వారికే, సృష్టికర్తన దైవాన్ని విశ్వసించవలసిన విధంగా ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఉదాహరణగా తీసుకుంటే నూహు ప్రవక్త 950 ఏళ్ల కాలము భూమి మీద ఆయన సందేశ కార్యక్రమాన్ని చేశాడు. ఆయన యొక్క జాతి ప్రజలను హెచ్చరించాడు, మీరు సృష్టికర్తన దైవాన్ని ఆరాధించండి, నన్ను అనుసరించండి, ఇతరులలో కల్పించినటువంటి అన్నిటినీ కూడా మీరు వదిలేయండి అని చెప్పి ఆయన 950 ఏళ్ల కాలము వర్క్ చేస్తే ఆయన సొంత కొడుకు విశ్వసించలేదు, యామని అతను. మరి ఎప్పుడైతే జలప్రళయములో కొట్టుకుపోయేటప్పుడు, బాబు నువ్వు వచ్చి ఈ యొక్క నావను ఎక్కు, ఈరోజు దేవుని నుంచి రక్షించబడే వస్తువు ఏదీ లేదు అంటే, ఆ కుమారుడు నేను కొండపైకి ఎక్కి కూర్చుంటాను అని చెప్పి కొండపైకి వెళ్తే ఒకే ఒక్క అలా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం 2 చేతులు ఎత్తి, ఓ దేవా అతను నా కుమారుడే కదా, అతన్ని రక్షించవచ్చు కదా అంటే, అప్పుడు దేవుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, ఓ ప్రవక్త, నిన్ను అనుసరించిన వారే నీ కుటుంబము, విశ్వాస సంబంధమే దేవుని దగ్గర పనికి వచ్చేది, నీ కుమారుడు విశ్వసించలేదు కాబట్టి అతని గురించి ప్రార్థన చేయడం మానుకో అన్నాడు. అదేవిధంగా ఇబ్రహీం అలైహిస్సలాం ఆయన యొక్క తండ్రి గురించి ప్రార్థన చేశారు. మరి ఆయన ఎంత మాత్రం విశ్వసించలేదు, ధర్మానికి వ్యతిరేకంగా ఎన్నో ఆటంకాలు నెరవేర్చాడు, సొంత కొడుకును బహిష్కరించాడు. ఇన్ని వజిహాతి వజహాలిల్లజీ ఫతర సమావాతి వల్లర్జీ హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్ అన్నాడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు. ఏ దేవుడైతే ఈ భూమి ఆకాశాలను సృష్టించాడో ఆ సృష్టికర్త వైపునగా నేను మరలిపోతున్నాను, నేను ఆయన మాత్రం విశ్వసిస్తున్నాను, ఆయనకే విధేయుణ్ణి, ఈ ముష్రికులతో అంటే సృష్టికర్తను వదిలిపెట్టి ఇతరులను ఆరాధించేటువంటి వారితో నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఆయన పాలస్తీనా వైపు వెళ్ళిపోయాడు. ఆయన ఒక సందేశం చేసుకుంటూ మరి ప్రవక్తలకి పెద్ద స్థానముగా, ఒక ప్రవక్తలకి తండ్రి లాంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన అచంచలమైనటువంటి విశ్వాసి అంటాడు అల్లాహతాలా. ఈ భూమి ఆకాశం సృష్టికర్తను వైపునగా నేను మరలిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయి ఆయన సందేశాన్ని ఆయన చేశాడు. మరి ఆయన యొక్క తండ్రి విశ్వసించలేదు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బాబాయి ఆయనకు ఎంతో సహాయక సహకారాలు ఏర్పాటు చేశారు, ఎన్నో విధాలుగా సహకరించాడు, ఆయన మంచిని ఎంకరేజ్ చేశారు. కానీ విశ్వాసించి ఒక్కసారి దేవుని యొక్క కల్మాని పఠించమని, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, దేవుడు తప్ప వేరొక ఆరాధ్య దైవం లేదని చెప్పి కల్మా పఠించమంటే ఆయన కూడా, ఈ ప్రజలు నా యొక్క వంశస్థులు, నేను భయపడి ఏదో నా యొక్క ఈ సోదరుని కుమారుడు చెప్పాడని చెప్పి నేను ఏదో విశ్వాసంలోకి వచ్చాను అనుకుంటారని చెప్పి విశ్వసించకుండానే ఆయన చనిపోయాడు. మరి సొంత ప్రవక్త తండ్రి కూడా విశ్వసించలేదు. అయితే దేవుడు ఈ అన్ని విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, అదేవిధంగా మరి ఫిరోను చక్రవర్తి భార్య, కరుడు గట్టి నేరస్తుడు ఫిరో చక్రవర్తి భార్యల గురించి గొప్పగా చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో. ఫిరో చక్రవర్తి భార్య స్వర్గవాసి, అతని ఆగడాలు చూడలేక, ఈ దుర్మార్గుడి బారి నుంచి నన్ను రక్షించు దేవా, స్వర్గంలో నా కొరకు ఇంత గృహాన్ని ప్రసాదించు అని చెప్పి ఆమె డైలీ దేవుణ్ణి ప్రార్థించేది. మరి ప్రవక్తల భార్యలు నూహ్ అలైహిస్సలాము మరియు లూత్ అలైహిస్సలాం యొక్క భార్య, వీరు విశ్వసించలేదు. వారికి వ్యతిరేకంగా వారు కార్యకలాపాలు చేయడం వల్ల వారు నరకానికి పోతారని చెప్పి సృష్టికర్తల దైవం 66వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. వీటన్నిటిని చెప్పడానికి కారణం ఏమిటంటే, దేవుడు మనకు తెలియజేసేది ఏమిటంటే, సృష్టికర్తల దేవుని తన చివరి ధర్మశాస్త్రం ఖురానులో కేవలము దేవుని దగ్గర పనికొచ్చేటటువంటిది విశ్వాసము మాత్రమే. బిలీవర్, అన్బిలీవర్, ఈ విధంగా విశ్వాసి అవిశ్వాసి, దేవుని దగ్గర ఈ రక్త సంబంధము ఇవన్నీ లేవు. ఎవరైతే విశ్వసించాడో, మంచి పనులు చేశాడో, దేవుని ఆజ్ఞ కట్టుబడి ఆయన్ని మాత్రమే ఆరాధించాడో, ఆయన చూపించిన మార్గం ప్రకారం ఆయన ప్రవక్త మార్గంలో ఎవరైతే నడిచారో అతను మాత్రమే రేపు సక్సెస్ అవుతారు. ఎవరైతే అవిశ్వాసానికి పాల్పడ్డారో, దేవునికి చెప్పిన ఇదికి వ్యతిరేకంగా
ఎవరైతే అల్లకల్లోలను సృష్టిస్తారో, ఎవరైతే భూమి మీద అరాచకాలు సృష్టిస్తారో, ఎవరైతే దేవుడిని వదిలిపెట్టి ఇతరులను ఆరాధిస్తారో వారందరూ కూడా నరకానికి పోవాలని చెప్పి మన ప్రతి ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తుంది. మన ఎన్నో భాషలు ఉన్నాయి. మరి అరబీ పరిభాషలో అవతరించింది కాబట్టి ఖురాను, మనం ఆ సృష్టికర్తన దేవుణ్ణి అరబీ పరిభాషలో అల్లాహ్ అన్నాము, తెలుగులో అయితే దేవుడు అన్నాము, ఇంగ్లీష్లో అయితే గాడ్ అన్నాము, ఉర్దూలో అయితే ఖుదా అన్నాము. ఎవరినైనా ఒక ఉదాహరణ చెప్తాడు అల్లాహ్ తాలా, ఈ భూమి ఆకాశాలను ఎవరు సృష్టించారని చెప్పి వారిని అడుగు అంటే ఎవరైనా ఏం చెప్తారండి? ఆ భగవంతుడే, ఆ సృష్టికర్త దేవుడే సృష్టించాడని చెప్తారు. మన మదర్ బోర్డులో అది దేవుడు ఫిక్స్ చేసేసాడు. ఎప్పుడైతే మనల్ని కొన్ని సమాధానాలు అడుగుతారో, కొన్నిటి సమాధానం మన అంతరాత్మ అనేది మనకు ప్రబోధిస్తూ ఉంటుంది. ఏ జంతువుకి వెళ్ళైనా వారు ఎప్పుడైనా భూమి మీద సంచరించే ఈ జంతువుకి వెళ్ళినా ఎప్పుడైనా చూశారా? దానిని ఎవరు సృష్టించారని వాళ్ళని అడుగు అంటాడు సృష్టికర్త దైవం. ఎవరైనా ఏమంటామండి? ఆ భగవంతుడే, ఆ దేవుడే సృష్టించాడయ్యా అంటాం. అదే ఒక హీరో హోండానో, లేకపోతే ఏదో బజాజో, లేకపోతే ఒక ఏరోప్లేనో, లేకపోతే ఒక హెలికాప్టరో, ఒక కారు అయితే ఫలానా టాటా కంపెనీ వాడండి, ఫలానా బజాజ్ కంపెనీ వాడండి చెప్తాం. అదే ఒక కుక్కనో, ఒక నక్కనో, ఒక గుర్రాన్నో కనుక ఈ భూమి మీద సంచరించే జంతువుకి వెళ్ళి కనుక చూపిస్తే అది ఎవరు సృష్టించారంటే ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే, ఆ సృష్టికర్తన దేవుడే సృష్టించాడు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఏదైనా ఉపద్రవం, ఆపద ఏర్పడినప్పుడు కూడా దేవుడే మరలుతారట సహజంగా. అది ఏ విధంగానంటే, ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు అలలు ఎక్కువ ఈ తీవ్ర గాలులతో మునిగిపోయే సమయం వచ్చినప్పుడు అందులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అది అరబ్బులైనా, ఆస్ట్రేలియన్స్ అయినా, నిగ్రోస్ అయినా, ఇండియన్స్ అయినా, తెలుగు వాళ్ళైనా, ఇంగ్లీష్ వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడా దేవుడా దేవుడా, యా అల్లా యా అల్లా యా అల్లా, ఓమిగాడ్ 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 అంటారంట. కానీ ఈ ప్రవక్తల్ని కానీ మనం కల్పించుకున్నటువంటిని వాటిని ఎవరు కూడా పిలవరంట. ఎప్పుడైతే ఆ ఉపద్రవం నుంచి రక్షించి మళ్ళీ నేలపైకి చేర్చాడో అసలు దేవుడిని మర్చిపోయి మళ్ళీ కొంతమంది ఇతరులను పొగడ్డము, ఇతరులను ఆరాధించడం మొదలు పెడతారంట. అంటే ప్రియమైన మిత్రులారా, ఇవన్నిటికీ మూలముగా చెప్పుకోదగ్గది ఏమిటంటే, మనిషి ఎన్ని తప్పులు చేసినా ఏ తప్పుకైనా దేవుని దగ్గర ఆయన అనుకుంటే క్షమిస్తాడేమో కానీ, మనకి అన్నీ ప్రసాదించిన దేవుణ్ణి కనుక తిరస్కరించి ఆయన్ని వదిలిపెట్టి ఆయనతో ఇతరులను సమానముగా ఎవరినైనా భావించినా, ఆయనతో ఎవరినైనా కంపేర్ చేసినా, ఆయనతో సమానంగా ఎవరినైనా ఆరాధించినా కానీ ఈ విషయంలో మాత్రం క్షమాపణ లేదు అని చెప్పి మన ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. అది వేదాలు కానివ్వండి, ఖురాను కానివ్వండి, బైబుల్ కానివ్వండి, భూమి మీద వచ్చిన ఎన్ని ధర్మశాస్త్రాలు అన్నిట్లో కూడా ఈ తౌహీదు, ఏకదైవారాధన, సృష్టికర్త దేవుని యొక్క గొప్పతనం మాత్రం ఇది మాత్రం స్థిరంగానే ఉన్నది. మరి ఇదే విధంగా ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో ప్రతి ప్రవక్త కూడా అతని యొక్క జాతి ప్రజలను, షుఐబ్ అలైహిస్సలాం వచ్చారు, అబాయ్ తునికలు కొలతల వ్యాపారాల్లో మీరు మోసం చేయమాకండి, సమాజం ఆహార శుభం కోల్పోతుందన్నారు. లూతు ప్రవక్త వచ్చాడు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు పెళ్లి చేసుకోవడం, ఈ హోమోసెక్సువాలిటీని దేవుడు శిక్షిస్తాడు, మీరు ఈ పనికిమాలిన పనుల నుంచి దూరంగా ఉండండి అని చెప్పి ఆ విషయం గురించి ఆయన తన జాతి వారిని హెచ్చరించాడు. వాళ్ళు ఎప్పుడైతే వినలేదో వారిపైకి ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిచింది. అందరూ కూడా ఖర్జూరపు బోదల మాదిరిగా చెల్లాచెదరైపోయారు. మరి అదేవిధంగా సాలిహ్ అలైహిస్సలాము కొండలో నుంచి రాత్రిలోంచి ఒక ఒంటెని రమ్మంటే వచ్చింది. అంటే ఈ సూచనలను దేవుడు ప్రవక్తలకు ఎందుకు ఇచ్చాడంటే, ఆ కాలపు జనాలు చాలా ఇదిగా వాదించేవాళ్ళు, వాళ్ళకి స్పష్టమైన నిదర్శనాలు చూస్తే కానీ విశ్వసించేవాళ్ళు కాదు. అవి చూసినా కానీ విశ్వసించిన వాళ్ళు దురదృష్టవంతులు చాలామంది ఉన్నారు. మరి అటువంటి స్పష్టమైన నిదర్శనాలను చూసి కూడా చాలామంది విశ్వసించలేదు, అవిశ్వాసానికి పాల్పడ్డారు. చివరిగా ఏమిటంటే, సృష్టికర్తన దేవుని సెలవు ఇచ్చేది, బల్ తుహ్సిరూనల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరు వబఖా. ఈ యొక్క ప్రాపంచిక జీవితము, పరలోక జీవితం ముందు స్వల్పమైనటువంటిది. సూర్య ములుకులో అల్లాహ్ తాలా 67వ అధ్యాయంలో 2వ వాక్యంలో చెప్తున్నాడు, అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత, జీవన మరణాలను పరీక్షించే నిమిత్తం ఇచ్చాడు దేవుడు. ఈ పరీక్షలో మనం పాస్ అయిపోతే శాశ్వతమైనటువంటి స్వర్గం ఉన్నది. ఈ పరీక్షలో కనుక మనం ఫెయిల్ అయిపోతే
శాశ్వత నరకం ఉన్నది. పాస్ అవ్వడం అంటే ఏం లేదు. ఆయన ఏ విధంగా అయితే తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చమన్నాడో అవి నెరవేర్చాలి. భార్య పిల్లల బాధ్యతలు ఏ విధంగా అయితే చెప్పాడో అవి నెరవేర్చాలి. ప్రతి ఒక్కరికి ఏదైతే ఉపదేశించాడో దానికి ఆజ్ఞ కట్టుబడి కనుక మన జీవితాన్ని గడిపి ప్రధానముగా ఆయన్ని తప్ప ఎవరిని ఆరాధించకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటితే, ఆయన యొక్క గొప్పతనాన్ని కనుక తెలుసుకుంటే రేపు ప్రళయ దినాన ఫౌలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహజనూన్, ప్రళయ దినాన ఎటువంటి భయము విచారాన్ని కలిగేటటువంటి అవకాశం లేదు. మరి ఏ వ్యక్తికైతే దేవుడు మంచి ఆర్థిక స్తోమతను ప్రసాదించాడో వారు దేవుడు ప్రసాదించిన దాని నుండి జకాత్ అనేది తీసి పేదలకు వాళ్ళ హక్కుగా ఇవ్వాలి. వాళ్ళ బంధువుల్లో కానివ్వండి, వారి చుట్టూ పరిసరాల్లో కానివ్వండి, ఎవరికైతే దేవుడు అనుగ్రహించాడో వారి సంపాదన నుంచి సంవత్సరానికి ఒకసారి ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, 2,500 2.5% అనేది జకాత్ కింద తీసి పేదల హక్కు నెరవేర్చాలి. దేవుని యొక్క ఇది కూడా ఒక ఆజ్ఞ. అది కనీసం బయట కాకపోయినా వారి యొక్క బంధువులలో, వారి యొక్క తెలిసిన వాళ్ళలో వెనకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేనా కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి అదేవిధంగా దేవుడు ఏదైతే ప్రధానమైన చెడులను వ్యతిరేకించాడో ఆ చెడుల నుంచి రక్షించబడాలి. 5వ సూర్య మాయిదాలో 90వ వాక్యంలో చెప్తున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నమల్ ఖమ్రు వల్ మైసీరు వల్ అన్సాబు వల్ అస్లాము రిస్సు మిన్ అమిలి సైతాన్ ఫస్తనిబు లఅల్లకుం తఫ్లిహూన్. ఓ విశ్వాసులారా, మద్యపానము, జూదము, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యము ఇవన్నీ కూడా రిస్సు మిన్ అమిలి సైతాన్, ఇవన్నీ సైతాను పనులు, వీటిని విసర్జించండి, వీటికి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి మద్యాన్ని సేవిస్తాడో తన యొక్క విచక్షణను కోల్పోయి తనకున్న గౌరవాన్ని పోగొట్టుకొని సమాజంలో చాలా దిగజారినటువంటి వాడుగా ఉండాల్సి వస్తుంది. అతని తరపున అతని ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మద్యపానం నుంచి రక్షించబడండి అన్నాడు. జూదము, ఇవాళ మనం చూస్తున్న ఎంతో రిచ్గా బతికిన వాళ్ళు చివరికి చిత్తుగా పరాజయం పాలై చివరికి ఉండడానికి ఇల్లు లేకుండా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ జూదములో బెట్టింగ్లు ఆడి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈ జూదం వల్ల ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు నష్టపోతారు సైతాన్ పనులు చేయడం వల్ల. మరి అదేవిధంగా దైవేతర మందిరాలు, కేవలం సృష్టికర్తన్న దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, వేరే ఎక్కడికి కూడా పోయి మనం ఆ దేవుడిని వదిలిపెట్టి ఇతరులను ఆరాధించకూడదు అనేది ఆయన యొక్క సిద్ధాంతము. మరి మద్యపానము, జూదము, దైవేతర మందిర, పాచికల ద్వారా జోస్యము, ఇవాళ ఎస్ట్రాలజీ అని, న్యూమరాలజీ అని జనాల్ని రకరకాలగా మోసం చేసేవాళ్ళు. ఆ రంగు రాళ్ళని, ఈ డైమండ్స్ అని, ఆ డైమండ్స్ అని, ఇవాళ ఏ డైమండ్స్ తెచ్చుకున్నా, ఏ రాళ్ళు తెచ్చుకున్నా మన జీవితాలు మారవండి. కేవలం మన విధి రాతను మనల్ని సృష్టించే ముందే మన విధి రాతను దేవుడు రాసేసాడు. అయితే ఆ తక్దీర్ని కూడా మార్చే శక్తి కేవలం ఒక ప్రార్థనకి ఇచ్చానన్నాడు అల్లాహతాలా. అంటే ఎవరైతే తన జీవితంలో దేవుణ్ణి పూర్తి విశ్వాసముతో దువా చేస్తారో అప్పుడు ఆయన యొక్క తక్దీర్ని కూడా నేను మారుస్తాను అంటున్నాడు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఏదన్నా ఒక ఉంగరం తొడిగితేనో, లేకపోతే ఏదన్నా ధరిస్తేనో, లేకపోతే మన బలహీనతల్ని సొమ్ము చేసుకునేటటువంటి వాళ్ళ మాటలు కనుక మనం వింటే మనం ఒక రకంగా దేవుడి మీద విశ్వాసం కోల్పోయినట్టే. మనకి మంచి జరిగినా చెడు జరిగినా కేవలము మనల్ని సృష్టించిన దేవుని తరపు నుంచే జరిగిద్ది. ఆయన అణువు కానీ, అణువు కంటే చిన్నది కానీ, అణువు కంటే పెద్దది కానీ ఈ భూమి మీద ఏది కూడా ఆయన దృష్టికి గోప్యంగా లేదు. మరి ప్రియమైన మిత్రులారా, మన ఎన్నో విషయాల గురించి ఇలాగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనందరికీ దేవుని యొక్క శుభాలు మన జీవితాలలో వర్షించాలని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆ అనారోగ్యాన్ని దేవుడు దూరం చేయాలని, అందరిలో కూడా సోదరభావాన్ని పెంపొందించాలని, ఈ రంజాన్ యొక్క సకల శుభాలు మనందరి జీవితాల్లో వర్షించాలని కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిర్ దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.